ఈమెయిల్ పెడతాం కదా అలాంటిది అనమాట. ఎప్పుడైతే మనం సోషల్ మీడియాలో పెట్టిన ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ కానీ దాంట్లో ఎవరైనా సరే వాళ్ళకి ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయి, తర్వాత ఏమేమి ఉన్నాయి అన్నీ తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఒక ఓఎస్ఐ అనేది ఒక ఓపెన్ సోర్స్ ఇన్స్టిట్యూట్ చూస్తుంది అనమాట. దాంట్లో మీ ఫోన్ నెంబర్తో మీకు ఎన్ని యూపీఐ ఐడీలు ఉన్నాయి, మీకు ఎన్ని ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయి అన్నీ తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. మీ అడ్రస్ లింక్ మీరు ఏమేమి యాప్ వాడుతున్నారు అన్నీ తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరేం చేయాలి అంటే ఆన్లైన్లోకి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి. మన దగ్గర ఆన్లైన్లో బయట ఒక సోషల్ మీడియాలోకి వెళ్ళారు, ఒక చుక్క పెట్టారు, ఒక పులిస్టా పెట్టారు, డాట్ పెట్టారు. అది ఏమన్నా డేటా చెప్తారా అంటే చెప్తారు, పక్కా చెప్తారు. అది ఎవరు పెట్టారో చెప్తుంది, అది ఏమేమి లాగిన్ చేయాలని చెప్తుంది, వాళ్ళ ఫోన్ నెంబర్ చెప్తుంది, వాళ్ళ అడ్రస్ చెప్తుంది, వాళ్ళ ఐడి డీటెయిల్స్ చెప్తుంది, అన్నీ చెప్తారు అనమాట. ఇలా ఎక్కువగా చాలా మంది మనందరం కూడా వాట్సాప్ అయితే ప్రతి ఒక్కరికి వాట్సాప్ కనెక్ట్ అయి ఉంటుంది. దాంట్లో ఎంతవరకు ప్రైవసీ పెట్టుకున్నాము, మనం ఎంతవరకు ఎక్స్పోజ్ అవుతున్నాము అనేది మనం తెలుసుకొని ఉండాలి. అది తెలుసుకోకపోతే మనకి ప్రాబ్లం జరిగే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. మన వాట్సాప్ నుంచి ఎట్లా ఎక్స్పోజ్ అవుతుంది, ఫస్ట్ వాట్సాప్లోకి వెళ్ళి బ్యాక్ వెళ్ళమ్మా, మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఒకసారి చూస్తారు అందరూ. ఫస్ట్ 3 చుక్కలు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సెట్టింగ్స్ వస్తుంది, సెట్టింగ్స్ క్లిక్ చేయండి. తర్వాత ఇప్పుడు అకౌంట్ వస్తుంది. అకౌంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఒకటి ఉండాలి. ఈ 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఎప్పుడైనా మీ అకౌంట్ వాట్సాప్ అకౌంట్ హ్యాక్ ఎప్పుడైనా అయిందనుకోండి, కొత్తగా రికవరీ చేసుకోవడానికి, హ్యాక్ అవ్వకుండా ఉండడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇది ఒకసారి కొన్ని యాక్టివ్ ఫోన్స్కి ఏమో స్టార్ సమ్ నెంబర్ స్టార్ 020 అని కొట్టేసి స్టార్ కొట్టేసి ఆ ఫోన్ నెంబర్ కొట్టేసి ఒక లింక్ పంపిస్తాడు. ఆ లింక్ మనం క్లిక్ చేయగానే మన దగ్గరకు ఉన్న డేటా వేరే వాడికి వెళ్ళిపోతుంది, మనకు వచ్చే ఓటీపీలన్నీ వేరే వాడికి వెళ్ళిపోతుంది. వాడు ఏం చేస్తాడంటే ఎప్పటికీ మన వాట్సాప్ని యాక్టివేషన్ చేసుకుని మనలాగా మన ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్ పంపిస్తుంటాడు అన్నమాట. వాడికి అట్లా యాక్టివేషన్ కాకుండా ఉండాలంటే మనము ఈ వాట్సాప్ని మనము 2 స్టెప్ వెరిఫికేషన్లో పెట్టుకోవాలి. 2 స్టెప్ వెరిఫికేషన్లోకి వెళ్ళిన తర్వాత అది క్లిక్ చేసుకుంటే అది 6 డిజిట్స్ నెంబర్ అడుగుతుంది. 6 డిజిట్స్ నెంబర్ అడగగానే మనం 6 డిజిట్స్ పెట్టాలి. కానీ 1 2 3 4 5 6 అలాంటివి పెట్టకూడదు. మీ డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకోవద్దు, మీ బండి నెంబర్ పెట్టకూడదు. ఇవన్నీ పెడితే ఏంటంటే ఈజీగా గెస్ చేసే ఛాన్స్ ఉంటాయి అనమాట. మన సోషల్ మీడియాలో మన ఫోటోలు మన అన్ని బయట వెళ్ళిపోతే దాంతోపాటు టర్న్ ఆన్ కింద టర్న్ ఆన్ ఉంటుంది కదా, టర్న్ ఆన్ నొక్కాలి. టర్న్ ఆన్ నొక్కిన తర్వాత 6 డిజిట్స్ నెంబర్స్ ఇచ్చి ర్యాండమ్గా నెంబర్స్ ఇచ్చి ఆన్ చేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈమెయిల్ అడుగుతుంది. ఈమెయిల్ ఇస్తే ఇంకా పక్కాగా మన దగ్గర నుంచి బయటకు ఎప్పుడైనా సరే ఎక్కువగానే ఈమెయిల్ తోటి మనం రికవరీ చేసుకునే ఛాన్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీని నుంచి బయటకు వచ్చి బ్యాక్ వచ్చిన తర్వాత ప్రైవసీలోకి రండి. అకౌంట్ నుంచి దాటి ప్రైవసీలోకి రండి. ప్రైవసీలోకి వచ్చిన తర్వాత లాస్ట్ ఇన్ ఆన్లైన్. మీరు ఆన్లైన్లో ఉండగా అందరికీ కనపడాల్సిన అవసరం ఉండాలి. మీరు ఆన్లైన్లో ఉండగా మీరంటే ఫోన్ ఓపెన్ చేశారు, వాట్సాప్ ఓపెన్ చేశారు. వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత ఆన్లైన్లో ఉంటే డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుండే, అవునా కదా? ఇప్పుడు మీ ప్రొఫైల్ ఫోటో కనిపించే విధంగా నేను డౌన్లోడ్ మన ఫోటోలు పెట్టుకుంటే ఎవరైనా సరే అది డౌన్లోడ్ చేసుకుని మనకి మార్క్ చేసి మనకి బెదిరించే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మన ప్రొఫైల్ ఫోటోస్ అనేవి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. నెక్స్ట్ అది ఎవ్రీవన్ తీసేసి మై కాంటాక్ట్స్ కానీ నోబడి కానీ పెట్టుకోవడం చేయండి, ఓకేనా? నెక్స్ట్ అకౌంట్ గురించి నెట్వర్క్ చాలా మంది రాసిస్తారు అకౌంట్ నా గురించి అని చెప్పేసి కొంత డివైస్లో ఇన్ఫర్మేషన్ రాసి ప్రొఫెషనల్గా పెట్టకుండా నేను విజయవాడలో ఉన్నాను, కమలదుర్గలో ఉన్నానంటే మీరు ఖాళీగా ఉన్నట్లు లెక్క వస్తుంది, అవునా కదా? దొంగలకి కానీ ఈ ప్రైవసీ అనేది సరిగ్గా పెట్టుకోకపోతే ఏమవుతుందంటే వాడు మిమ్మల్ని మీ దొంగతనం చేయడం కానీ వేరే విధంగా మిమ్మల్ని మోసం చేయడానికి కానీ మీరు ఈ టైంలో ఎక్కడ ఉన్నారు కదా మళ్ళీ ఇక్కడ ఉన్నామని చెప్పారేంటి అని అడగడం కానీ అలాంటివి చేసే ఛాన్స్ కూడా ఉంటుంది అనమాట. ఈ స్టేటస్ ప్రైవసీలో ఎక్కువగా అంటే మనిషి యొక్క ప్రైవసీ, మనిషి యొక్కది ఏదైతే ఉందో మన స్టేటస్ అనేది, ఈ స్టేటస్ అనేది ఒక వ్యక్తిగా కనపడాలి, ఈ స్టేటస్ అనేది ఒక వ్యక్తిగా కనపడాలి అనే విధంగా పెట్టుకుంటారు. అది ఏంటంటే వాళ్ళ యొక్క ప్రైవసీ వాళ్ళకి తెలుసు కాబట్టి అట్లా పెడతారు. మనం ఏం చేయాలంటే ఎవరికి ఏం కనపడాలనే విధంగా చూసి పెట్టుకోవాలి స్టేటస్ ప్రైవసీ. నెక్స్ట్ ఇంకా కొన్ని అబ్సెంట్ కంటెంట్ గ్రూప్స్ ఉంటాయి, కొన్ని ఏమో
మామూలుగా ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ ఉంటాయి. అప్స్ట్రీమ్ కంటెంట్ గ్రూప్స్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్స్ తోటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. వాళ్ళు మిమ్మల్ని యాడ్ చేసేసి ఆ సెక్స్ వీడియోస్ ఉన్నాయి ఆ గ్రూప్లలో మిమ్మల్ని యాడ్ చేసి వాళ్ళు బయటకు వెళ్ళిపోతే మీరే అడ్మిన్గా ఉండిపోతారు అనమాట. అప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అరెస్ట్ చేయడానికి వెళ్తే మీరు ఎవరున్నారు అడ్మిన్ అంటే మీరే ఉన్నట్టు దాన్ని క్లియర్గా ఏర్పడుతుంది అనమాట. ఇలాంటప్పుడు ఈ అడ్మిన్ విషయాల్లో కూడా ఈ ఏదైతే మనకు తెలియని గ్రూప్లలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని యాడ్ చేయకుండా ఉండాలి అంటే ఈ గ్రూప్స్లో అనేది తీసేసేయాలి. ఎవరు కూడా మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. లేకపోతే ఎవరైనా గ్రూప్లో యాడ్ చేయాలంటే ఒక లింక్ పంపిస్తారు. లింక్ పంపిస్తే వాళ్ళు లింక్ పంపించి ఫోన్లో కాల్ చేసి చెప్తే అప్పుడు లింక్ నొక్కి మన గ్రూప్లో యాడ్ అవ్వచ్చు. ఓకేనా? ఈ ప్రైవసీ సెట్ కూడా మార్చుకోండి. నెక్స్ట్ సైలెంట్ అనే కాల్స్ కూడా ఉంటుంది. ఒకటి కాల్స్ అనేది ఉంటుంది బటన్. ఆ బటన్లోకి వెళ్ళి సైలెంట్ అన్నోన్ కాలర్స్ అని ఉంటుంది. ఆ బటన్ని అన్నోన్ కాలర్స్ మీ ఫోన్లో లేని కాంటాక్ట్స్ మీకు తెలియని వాళ్ళ కాంటాక్ట్స్ కూడా కాల్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది ఎందుకు అంటే ఒక్కోసారి వీడియో కాల్ చేస్తారు. ఈ వీడియో కాల్ చేసి ఏం చేస్తారంటే వీడియోని రికార్డ్ చేస్తారు. ఎదురుకుండా ఉన్న వాళ్ళు నూడుగా ఉండి వాళ్ళు స్క్రీన్ రికార్డ్ చేసి మీరు రాగానే మీ స్క్రీన్ రికార్డ్ చేసి మీకు ఫోన్లోంచి మీ కాంటాక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పంపిస్తామని చెప్పి కానీ లేకపోతే ఫేస్బుక్లో మీ ఫ్రెండ్స్కి పంపిస్తామని కానీ చెప్పి లేకపోతే యూట్యూబ్లో కానీ పెట్టి మిమ్మల్ని 2 నిమిషాలు వైరల్ చేస్తామని చెప్పేసి బెదిరించి డబ్బులు అడిగే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఈ సైలెంట్ అన్నోన్ కాలర్ అనే బటన్ ఆన్ చేసి ఏమవుతుందంటే మీకు తెలియని వాళ్ళు ఎవరైనా సరే మీకు కాల్ చేస్తే అది కాల్స్లో వచ్చి మిస్ కాల్గా పడిపోతుంది కానీ మీకు కాల్ రింగ్ కాదనమాట. సైలెంట్ అన్నోన్ కాలర్స్ అనే బటన్ ఆన్ చేసుకుంటే వేరే వాళ్ళు ఇది ఎక్కువగా ఎందుకంటే మన యూత్కి యంగ్ పిల్లలకి తర్వాత ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ చెప్పడం వల్ల దీనివల్ల కొంచెం వీడియో కాల్స్ నుంచి రక్షించుకునే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎవరన్నా మీకు ఒక లింక్ పంపించేసి మీ దగ్గర ఉన్న డాటాని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ఎట్లా అంటే ఆ లింక్ నొక్కగానే మీరు ఏమైతే మీ ప్రైవసీలో నుంచి మీ లొకేషన్ యాక్సెస్ అడుగుతుంది, మీ ఐపీ డీటెయిల్స్, మీ కెమెరా యాక్సెస్ అడుగుతుంది. అలాంటి అన్ని లింకులలో ఉంటాయన్నమాట. ఒక్కొక్క లింకులలో కొన్ని రకాలుగా మనం ఎంపిక్ చేసి మనం ఒక్కొక్కరికి పంపించచ్చు అనమాట. వాళ్ళ లొకేషన్ కానీ ఐపీ డీటెయిల్స్ కానీ మనం గ్రాప్ చేసుకోవడానికి లింకులు ఉంటాయి కూడా. అలాంటి లింకులు కాకుండా మీరు వాటిని ఐపీ ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆన్ చేస్తే అలాంటి లింక్ వల్ల మీకు ప్రాబ్లం ఉండదు. ఓకేనా? నెక్స్ట్ అది మీరైతే ఓకే ఉంచుకొని మీరు కాకపోతే నాకు కాదని చెప్పేసి రిక్వైర్డ్ పైన ఉన్నది కదా దాన్ని టిక్ పెట్టుకొని నాకు రిక్వైర్డ్ అని కొట్టేస్తే ఐదోది మీ ఏరియాలో ఉన్న సర్వీస్ ప్రొవైడర్ తెలుసుకోవడానికి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇది బ్రౌజింగ్ చేసి వెబ్సైట్లో బ్రౌజింగ్ చేస్తే ఫ్రీగానే ఉంటుంది. అయితే మనం ఫోన్లో ఉంచుకుంటాం కాబట్టి అది అడుగుతారు, పేరు డీటెయిల్స్ అడుగుతారు. మిత్రులందరికీ కూడా మా యొక్క నమస్సుమాన్యాలు తెలియజేస్తూ ఉన్నాను. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నిజామాబాద్ తరఫున అందరికి కూడా మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం మొదలుపెట్టాం. మీ అందరికీ ఎందుకు అంటే మన మీడియా మిత్రులు కనుక తెలిస్తే ఒక్కొక్క మిత్రుల ద్వారా 1000 మందికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సమాజంలో మీరందరూ కూడా ఈ అవగాహన కార్యక్రమంలో ప్రధాన పాత్ర పోషిస్తారు అన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. నెక్స్ట్ సింగ్ అయితే సైబర్ క్రైమ్ అంటే ఏంటి? సైబర్ క్రైమ్ అంటే కంప్యూటర్లో, మొబైల్ ఫోన్లో, ఇంటర్నెట్, సోషల్ మీడియా, డిజిటల్ నెట్వర్క్ను ఉపయోగించి చట్టవిరుద్ధంగా జరిగే అన్ని నేరాలు కూడా సైబర్ క్రైమ్ అంటారు. మనం అనుకుంటాం సైబర్ క్రైమ్ అంటే డబ్బులు పోవడం ఒకటే అనుకుంటాం. డబ్బులు పోవడమే కాదు, దీంతో డబ్బులతో పోవడం, డబ్బులు దోసుకోవడం, అలాగే మనుషులు మోసం చేయడం, ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ఉపయోగించి అవమానపరచడం, మనుషుల్ని ఇన్సల్ట్ చేయడం, వ్యక్తిత్వ హననం చేయడం, వ్యక్తిగత సమాచారాన్ని మనకి తెలియకుండా మిస్యూజ్ చేయడం, దాన్ని తస్కరించడం, అట్లాగే ఎక్స్టార్షన్ అంటే డబ్బుల కోసం బెదిరియచ్చు. సెక్స్టార్షన్ కూడా ఉంటుంది. సెక్స్టార్షన్ అనేది అమ్మాయిలకు చేయొచ్చు, అబ్బాయిలకు చేయొచ్చు. ఇన్ని రకాల నేరాలు దీంట్లో జరిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మీకు చిన్న సూచాయిగా మన జిల్లాలో ఏ రకంగా జరుగుతుందనే చెప్తాను. మొత్తం కూడా 2 రిపోర్ట్ అయింది 103 జిల్లాలో. ఇక చేయని ఉన్నాయో మీ ఓకి, చేయకుండా ఎన్ని ఉన్నాయో మీ ఓకి వదిలేస్తాను. చేసే డాటా మాత్రం నేను చెప్తాను. 18,97,80,000 అందాదా అమౌంట్ పోయింది.
రికవరీ చేసింది రీఫండ్ అయింది 2,05,00,000. ఎప్పుడు అంటే నియర్లీ ప్రోగ్రామ్ వల్ల కానీ దేని వల్ల కానీ కొద్దిగా తగ్గుదల కనపడదు. బట్ అమౌంట్ కూడా పోయింది, కొద్దిగా తగ్గింది. 16,80,00,000 దగ్గర పోయింది. తర్వాత రికవరీ చూడండి 3,75,00,000 వరకు కూడా రికవరీ చేయడం జరిగింది. రికవరీ కూడా నియర్లీ 20% దాటింది. ఇక్కడ 22-24% దాకా వచ్చింది. అయితే ఇది ఎందుకు జరిగిందంటే డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత ప్రజల్లో అవగాహన కల్పించడము, మీడియా ద్వారా, అలాగే టీచింగ్ డిపార్ట్మెంట్ టీచర్స్, అలాగే సమాజంలో ఉన్న అన్ని వర్గాలతోటి మేము ఇంటరాక్ట్ అవి ఈ యొక్క సైబర్ అవేర్నెస్ అవగాహన కార్యక్రమాలని రెగ్యులర్గా చేయటం వల్ల ఈ యొక్క క్రైమ్ అనేది తగ్గుదల, అలాగే రికవరీ పర్సెంటేజ్ అనేది ఎక్కువ జరగడం జరుగుతుంది. ఎక్కువగా సైబర్ నేరాలు ఏమవుతుందంటే మహిళలు, పిల్లలపై ఆన్లైన్ వేధింపులు. ఇందాక మన శ్రీనివాస్ చెప్పాడు, ఆన్లైన్ ఇవాళ పిల్లలు ఏమవుతున్నారు, పొద్దున్న లేచిన దగ్గర నుంచి మొబైల్ ఫోన్, అన్నాతమ్ముళ్ళు తల్లిదండ్రులతో మాట్లాడేది తక్కువ, వాళ్ళతో గడిపేది తక్కువ, సెల్ ఫోన్తో గడిపేది ఎక్కువ. దానివల్ల ఆన్లైన్ వేధింపులు మగ పిల్లలకి ఏ రకంగా జరుగుతుంది, ఆడపిల్లలు కూడా వేధింపులు జరుగుతుంది. ఆడపిల్లలేమో వాళ్ళ ఫోటో కనుక ప్రొఫైల్ పిక్స్ తీసుకొని దాన్ని ఉపయోగించేసి మార్కింగ్ చేసి పేరెంట్స్ని బెదిరించే అవకాశం ఉంటుంది. అబ్బాయిలకి ఏ రకంగా జరుగుతుందంటే అబ్బాయిలకి యూత్కి ఏం చేస్తున్నారంటే అన్నోన్ పర్సన్ అమ్మాయిలు కాల్ చేస్తారు. అన్నోన్ పర్సన్ కాల్ చేసి వాళ్ళు న్యూడ్గా ఉండి ఈ అబ్బాయిని కూడా న్యూడ్గా క్రియేట్ చేసి ఇతని యొక్క వీడియో ఇతను మాట్లాడడాన్ని రికార్డ్ చేసి తర్వాత బెదిరింపులకు గురి చేస్తారు. నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ యొక్క ఈ వీడియో అనేది అందరికీ పంపిస్తాం అలా అని చెప్పి ఆ బెదిరింపులకు గురైపోయి చాలామంది ఆర్థికంగా నష్టపోయారు. కొందరు నాకు తెలిసి ఒక ఇద్దరు ప్రాణాలు కూడా కోల్పోయిన సందర్భం ఉంది. దీనికంతా ఏంటంటే కారణం అవగాహన లేకపోవడం. తర్వాత బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అకౌంట్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేయకపోతే మన డాటా అంతా కూడా నేరాలు చేతులకి పోతుంది. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఎదుర్కొన్న మార్గం ఏంటంటే చేపలు పట్టాలంటే ఏం వేస్తామండి, ఎరేస్తాం. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే స్టార్టింగ్లో అతనికి ఏం చేస్తారంటే మేము వితిన్ 6 నెలల్లో 3 నెలలు ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తాము, మీకు బాగా వస్తుందని ఒక గ్రూప్ పంపించి ఆ గ్రూప్లో యాడ్ చేపిస్తారు. ఆ గ్రూప్లో యాడ్ చేయించిన తర్వాత అతనికి ఒక గ్రాఫ్ పెడతా పోతే ఇవాళ 10 లక్షలు, రేపు 10 లక్షలు, అట్లా 36 రోజులు పెట్టాడు ఆయన. మొత్తం చూస్తే ఈయనకి ఆన్లైన్లో నువ్వు పెట్టింది 1,55,00,000, నీకు దాదాపు 25 కోట్లు వచ్చింది లాభం అని చూపించాడు. 25 కోట్లు నేను విత్డ్రా చేసుకోవాలనుకుంటే మరి నీకు లాభం వచ్చింది కదా, ట్యాక్స్ కట్టవాలని అనుకోండి. మరి ట్యాక్స్ కూడా కట్టించుకుంటాడు. ట్యాక్స్ కట్టించిన తర్వాత గ్యాప్ పేరు వచ్చింది. ఎందుకంటే అత్యధికంగా మన జిల్లాలో నా రిపోర్ట్ నా దృష్టికి వచ్చినాయి కొందరు. దీంట్లో చదువుకున్న వాళ్ళే ఎక్కువ మోసపోతారు. మనం అనుకుంటాం చదువుకున్న వాళ్ళు మోసపోతారు, చదువుకున్న వాళ్ళు అసలు మోసపోరు. వాడు ఏమనుకుంటాడు ఉత్తగా ఎందుకు ఇస్తాడు, వచ్చేదంటే వాడే తింటాడు కదా, నాకెందుకు ఇస్తాడు. బట్ చదువుకున్న వాళ్ళకి ఏంటంటే దీంట్లో హైయెస్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, హైలీ ప్రొఫెషనల్స్, డాక్టర్స్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్, రిటైర్డ్ కానీ, ఎవరి దగ్గర అయితే డబ్బులు బాగా బ్యాంకులలో ఉంటాయో, ఆన్లైన్లో డబ్బులు ఉంటాయో వాళ్ళ డబ్బులు పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఈ మోసంలో. కాబట్టి దీంతో అలర్ట్గా ఉండాలి. ఎవడన్నా ఈజీగా డబ్బులు ఇస్తాను, రూపాయి 100 రూపాయలు ఇస్తానంటే నమ్మకూడదు. అది నిజమా కాదా అని. ఇండియన్ టెండెన్సీ ఎట్లా ఉంటుందంటే వాడికి 1000కి 10,000 వచ్చినాయి కదా, 10,000కి 20,000 వచ్చినాయి కదా, పక్కన కూడా చెప్పాడు అమ్మా నేను సంపాదించుకున్నా 1000 కూడా సంపాదించుకోడు, అమ్మ ఇది సంపాదించుకోండి నాకే రావాలి పైసలు అంటే పక్కనతో కూడా డిస్కస్ చేయడు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పక్కతో చెప్తే నా పరుగు పోతుందని కూడా చెప్పాడు. అప్పుడు కూడా నిజమా కాదా అని వెరిఫై చేయడు. ఇంకా నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ ఒకవేళ అటువంటి టిప్స్ వచ్చినప్పుడు ప్రాపర్గా వెరిఫై చేయండి. నిజమా కాదా, ఎవరైనా బ్యాంకర్ దగ్గరకు, పోలీస్ ఆఫీసర్ దగ్గరకు, లేదా రెగ్యులర్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా ఆ ప్రొఫెషనల్ దగ్గరకు వెళ్ళి చెప్పాలి, అడగాలి. నిజమా కాదా అంటే బాబు స్టార్టింగ్ అంటారు సార్ ఫస్ట్ పైసలు వచ్చినాయి సార్ నాకు వస్తాయి. చేపలు వేయడానికి ఏం చేస్తాం మనం, ఎరేసినాడు ఆ ఎరలో పడిపోవద్దు అంతే. ఎరలో పడ్డారా, ఒకసారి పడ్డారా
కథ ఉన్నది అంతా కూడా దోచేసుకుంటాడు. మన ఇంట్లో ఏముంటుందంటే మైండ్ సెట్, మనం 10 లక్షలు పెట్టినాం కదా, ఇంకొక 2 లక్షలు పెడితే 11 ఇస్తా అంటుంది కదా, ఇంకో 2 పెడదాం, మళ్ళీ ఇంకొక 2 పెడదాం, మళ్ళీ ఇంకొక 2 పెడదాం, అది మల్టిపుల్ అయిపోతూనే ఉంటుంది కదా. కాబట్టి ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత లోన్ పెట్టేస్తాడు. లోన్ ప్రాసెస్ కోసము ప్రాసెస్ ఛార్జెస్ మన ఒక కంప్లైంట్ వచ్చింది మన జిల్లాలోనే 7 లక్షల లోను ప్రాసెస్ ఛార్జెస్ 10,000 కట్టించుకుంటే 8.5 లక్షలు కట్టించుకుంటాం. డాక్టర్ రెడ్డి లేకుంటే డాక్టర్ ఎల్లారెడ్డి లేకుంటే డాక్టర్ నిజంగా అక్కడ ఉందని చెప్పి నా ఫోన్ హ్యాక్ అయింది, సోర్స్ నెంబర్ యూపీఐ పంపించండి, ఫోన్ నెంబర్ పెడుతున్నాడు. 100 మంది సపోజ్ మీరు ఉన్నారు, మీ మిత్రులు 100 మంది ఉంటారు, నీకు ఆపద వచ్చిందంటే 10 మంది అన్నా ముందుకు వస్తారు కదా. మనిషికి 10,000 ఇస్తే, మనిషికి 50,000 ఇస్తే అట్లా ఐడెంటిటీ తెప్పు అట్లా కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నేను ఎప్పుడే చెప్తున్నాను, మనం అన్నోన్ పర్సన్ ఫోన్ చేసినా ఇటువంటి ఏది మీకు పార్సల్ వచ్చినాయి, ఇంకోటి వచ్చినాయి, గిఫ్ట్ వచ్చినాయి అంటే నమ్మద్దు. మీకు ఎందుకు చెప్తారంటే మీరు నమ్మరు, బట్ మీరు సొసైటీలో ఫ్రంట్ సైడ్ ఉన్నారు, మీ ద్వారా మీ బంధువులకు కానీ సొసైటీకి కానీ మీరు అందరూ చెప్తారండి. ఈ విషయాలన్నీ మీకు షేర్ చేయడం జరుగుతున్నాను. ఎట్లా జరుగుతుందో కూడా చెప్తాను కదా, అది వీడియో ఒకసారి ప్లే చేయమని పాటిస్తాను. వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ సోషల్ మీడియాలో కాంటాక్ట్ అవుతారు, మీకు సంపాదించుకోవచ్చు. మనోడికి ఏంటిది ఇంట్లో నిజామాబాద్లో ఇంట్లో పనిచేయడు, వాడు ఏదైనా ఫారిన్ వెళ్తేనే వాడికి సోషల్ స్టాటస్ వస్తుంది. అవునా కాదు, సోషల్ స్టాటస్. ఆ అమ్మాయి ఒకసారి వీడియో వినండి, ఈ రియల్ CBO రికార్డ్ చేసి పెట్టారు, జరిగింది ఒకసారి. कंबोडिया जो आप एक कॉलिंग करते हैं पैसे का बैलेंस तो वहाँ पर 2 लोग होंगे, चाइनीज लोग। आप कैसे बात करते हैं उनसे? ट्रांसलेटर के द्वारा पाकिस्तान के। तो कोई के लिए आपने क्या लेडीज नहीं का क्या तो लगभग 100 के लगभग। तो आप इस चीज की बात करते हैं? हाँ, टेलीफोन पर बात करते पैसे का बैलेंस। फिर आपको वो लोग थे वो लाइन बात करते 40 लोग बाकी लाइन को करते हैं और लाइन कोई करते हैं। तो लाइन को भी तो लोग को इंतजार करते हैं। और मोबाइल पुलिस के बारे में बात करते हैं। मोबाइल पुलिस करते हैं। मोबाइल इंसान को इंतजार आपका नाम है? जी सर, नाम की तलाश में कोई भी एजेंट के द्वारा फर्जी एजेंट के द्वारा ना जाए जो बोलते हैं कि वहाँ जाके कोई कॉलिंग काम कर रहा है तो इसका फर्जी काम होता है तो इस द्वारा कोई भी ना जाए। రియల్ ఇంప్లిమెంట్ అది ఏదో సినిమా కోసం క్రియేట్ చేసిన ట్రైనింగ్ ఇచ్చి వాడిని కొట్టో బెదిరించో చిత్రహింసలు పెట్టో లేదా బ్లాక్మెయిల్ చేసో వాని చేత సైబర్ క్రైమ్స్ ట్రైనింగ్ ఇచ్చి చేపిస్తున్నారు. ఇప్పుడు మీరు విన్నారు కదా, ఆ అమ్మాయి చెప్పింది విన్నారు కదా, ఆ అమ్మాయి చేసేది ఒకటే కంపెనీలో 10,000 మంది పనిచేస్తున్నారు. అటువంటి కొన్ని వందలు ఉంటాయి వేసుకొని వాళ్ళు తింటున్నారు. కాబట్టి మనం అలర్ట్గా ఉండాలి, అదొకటి చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత KYC అప్డేట్ చెప్పాము ఆల్రెడీ. మ్యాట్రిమోనీ ఫ్రాడ్, ఇవాళ పెళ్లి సంబంధాల కోసం ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయి కొన్ని, అవి ఎంత ఫ్రాడ్ అంటే అవి ఎవడు ఉంటాడో ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు. పాపం చాలా మంది తెలియక పర్సనల్ ఫొటోస్ అన్నీ కూడా అప్లోడ్ చేసేస్తున్నారు, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎవరైనా కానీ. అవతలాడు అన్నోన్ పర్సన్ కాంటాక్ట్ అవుతాడు, కాంటాక్ట్ అయిన తర్వాత వాడు రిచ్ కాకపోయినా రిచ్ అని అదని ఇదని అంతా కూడా బిల్డప్ ఇస్తాడు. బిల్డప్ ఇచ్చి వీళ్ళని ఫైనాన్షియల్ ఫ్రాడ్లో తిప్పుతాడు. మొగోళ్ళు అయితే అరే మేము ఏం సంపాదించలేదు కదా, నేను ఒక ఇన్వెస్ట్మెంట్ టిక్ చెప్తాను, అక్కడి నుంచి అందమైన అమ్మాయి కాల్ చేస్తుంది, నువ్వు ఈ ఇన్వెస్ట్మెంట్ పెడితే నీకు మస్తు డబ్బులు వస్తాయి, తర్వాత పెళ్లి చేసుకుని మనం ఎంజాయ్ చేద్దాం ఫారెన్ పోయని అట్లా డ్రాప్ చేస్తారు. అదే అమ్మాయిలు వెళ్ళారు అనుకోండి, వీళ్ళ పర్సనల్ ఫొటోస్ అన్నీ కూడా తీసుకొని వాళ్ళ పర్సనల్ ఫోటోని AI ఉపయోగించి మార్కింగ్ చేసి బ్లాక్మెయిల్ చేసి బెదిరించి డబ్బులు తింటారు. ఇది కూడా ఎక్కువ జరుగుతూ ఉంది. అన్నోన్ మ్యాట్రిమోనీ ఫ్రాడ్, అది మ్యాట్రిమోనీ ఏది కూడా వెబ్సైట్లలో నమ్మద్దండి. ఎందుకంటే మన పెద్ద మనుషులు ఏం చెప్పినారు, ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసి పెళ్లి చేసుకోవాలన్నారు. కనీసం ఆ ఒకటి పెద్ద మనుషులు చెప్పిందంటే మనం బాగుపడుతుంది. నెక్స్ట్ సైబర్ ఈ ఫేస్బుక్ ఏం చేయాలి, ఇది ఒకటి పెద్ద సబ్జెక్ట్ అండి. నేను చాలా మన జిల్లాకి ఎంతవరకు అవసరమో అంతవరకే నేను చెప్తున్నాను. OTP అనేది పిన్ నెంబర్ కానీ ఎవరికి చెప్పకూడదు, అది ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి.
అన్నోన్ లింక్స్ ఏపీకే లింక్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. తెలియని పర్సన్ నుంచి వచ్చిన లింక్, ఆ లింక్ ఎలా ఉంటుందంటే మ్యారేజ్ ఇన్విటేషన్ అయి ఉండొచ్చు. మీకు తెలియని పర్సన్ ఎవరిదో పెళ్లి లింక్ అనుకుంటాం, పెళ్లి లింక్ లాగా వస్తుంది, ఇన్విటేషన్ వస్తుంది. ఇంకోటి ఆధార్ అప్డేట్ అని వస్తుంది, లేదా రైతు బంధు వస్తుంది, లింక్ క్లిక్ చేయమంటాడు. ఇంకొకటి ఎలక్షన్ రిజల్ట్ కావాలంటే లింక్ క్లిక్ చేయమంటాడు. అది ఎవడో తెలియదు. ఎలక్షన్ రిజల్ట్ కావాలంటే మిమ్మల్ని అడిగితే వస్తుంది, లింక్ క్లిక్ చేసి వాడు ఇస్తాడా? లేదా అఫీషియల్ సైట్స్ ఉన్నాయి, ఈనాడు కానీ లేదా ప్రైవేట్ ఏదైతే మీడియా ఉన్నాయి కదా, వాటి దగ్గరికి వెళ్ళినా కూడా వస్తాయి. బట్ ఈ లింక్స్ అని పంపించి లింక్స్ క్లిక్ చేసి కన్ఫర్మ్ చేసి వీడియో ఇన్ఫర్మేషన్ అంతా మనకి వెళ్ళిపోతుంది. అది చేయకూడదండి. అన్నోన్ కాల్స్కి బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వకూడదు. అన్నోన్ కాలర్స్కి మేము అప్డేట్ చేస్తాము, కేవైసీ ఇవ్వండి అంటే అప్డేట్ చేయకూడదు. అట్లాగే ఈ సోషల్ మీడియాలో ఎలా చెప్తాం, పర్సనల్ ఫొటోస్ ఎంతవరకు పెట్టుకోవాలనేది ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టుకొని పెట్టడం బెటర్. అది మనం ఎక్కువ మాట్లాడినా మళ్ళీ మా ఇండిపెండెన్స్కి ఆపుతున్నారంటారు. అది ఒకటి ఆలోచన చేసి పెట్టుకోవాలండి అందరూ కూడా పర్సనల్ ఫొటోస్. తర్వాత డబ్బులు పోయే వెంటనే ఫస్ట్ ఇందాక మనం చెప్పాం ప్రైవసీ సెట్టింగ్స్ కానీ ప్రైవసీ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం ప్రైవసీ సెట్టింగ్స్ పెట్టుకోవాలి, ప్రొఫైల్ సెక్యూరిటీ పెంచుకోవాలి. మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియాలో ఎవరికి ఇవ్వకూడదు. అనుకూలంగా మీకు తెలియని వ్యక్తులు ఊరికే ఫోన్ చేసి సతాయిస్తుంటారు, బ్లాక్ చేయడం బెస్ట్ వే, బ్లాక్ చేసేయడం. అవసరమైతే పోలీసులకి న్యాయ సలహా పొందడం, అది చేసుకోవాలండి. తర్వాత మనకి తెలిసిన వాళ్ళందరూ కూడా ఈ విషయం చెప్పాలి. ఇక నిజ నిర్ధారణ, ఈ సోషల్ మీడియాలో వచ్చిందంతా కరెక్టేనండి, అది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి కరెక్టా కాదనేసి. ఏదైనా కొత్త స్కీమ్ వచ్చిందంటే కొత్త దాంట్లో మోసం కూడా వస్తుంది ఒకటి ఆన్లైన్లో, దాని మీద అలర్ట్ ఉండాలి. తర్వాత మనం నేను చెప్పేదంతా కూడా ప్రజలకు మీరు దయచేసి చెప్పండి. అట్లాగే బాధితులు ఎవరైనా ఉన్నట్లయితే అవమానకరంగా మనం మాట్లాడము. అయ్యో అటెంట్లో మోసపోయినవరా, అంత అవలేగాడు ఉన్నాం, ఇంకా చిన్నది కూడా నీకు తెలియదా అనకుండా వాట్ నెక్స్ట్ మనం మాట్లాడినంత మాత్రాన అతనికి ఏమి రెమెడీ రాదు. మోసం జరిగింది, జరిగిపోయింది. ఈ మోసం నుంచి మళ్ళీ ఫర్దర్గా జరగకుండా బయటపడకుండా ఇమ్మీడియట్గా ఏం చేయాలంటే ఫస్ట్ అవర్లో కనుక పోలీసు కంప్లైంట్ చేస్తే ఫైనాన్షియల్ లాస్లో ఫస్ట్ అవర్ ఇస్ గోల్డెన్ అవర్. మోసం జరిగిన గంట లోపల కనుక మనకు కంప్లైంట్ చేస్తే ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అందరికి తెలియదు పోలీస్ స్టేషన్కి వెళ్దాం అనుకుంటారు. ఎక్కడ ఉన్న జాగాలోనే 1930 కానీ https://cybercrime.gov.in కంప్లైంట్ ఉన్న జాగా నుంచి చేసుకోవచ్చండి. చేసుకోవాలంటే ఏమేమి చేయాలి నెక్స్ట్ సింగ్ ఇచ్చినట్లయితే మీ అమౌంట్ రావడానికి 80% ఛాన్సెస్ ఉన్నాయి. 80%. బట్ లేట్ అయితే మాత్రం మనం ఏం చేయలేం. దాని అందుకని గోల్డెన్ అవర్ అంటారు. యాక్సిడెంట్లో గోల్డెన్ అవర్ అనేది ఎందుకంటామండి, ఫస్ట్ అవర్లో హాస్పిటల్కి పోతే సర్వైవల్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అట్లానే సైబర్ క్రైమ్లో కూడా ఫస్ట్ అవర్లో కనుక డబ్బులు పోగానే ఇమీడియట్గా కంప్లైంట్ చేస్తే సర్వైవల్ ఛాన్సెస్ 80% ఉంటాయి. 100% మాత్రం మనం చెప్పలేము. ఎట్లా ఉంటారంటే క్రిమినల్స్ డబ్బులు వేసిన మరుక్షణం వాడు ఏటీఎంలో విత్డ్రా చేశాడు అనుకోండి, మనం ఏం చేయలేము. కాబట్టి ఇమ్మీడియట్గా ఫస్ట్ డబ్బులు పోగొట్టుకుంటుందనే మనం జాగ్రత్త పడాలి. ఒకవేళ బై మిస్టేక్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పైసలు పోయినాయి అనుకుందాం, పైసలు పోయినప్పుడు ఇమ్మీడియట్గా ఈ యాక్షన్ తీసుకోవాలి. నెక్స్ట్ అట్లాగే అబ్సీన్ పిక్చర్స్ వస్తాయి. మనం ఒక తెలిసిన ఆడపిల్లలకు కానీ ఇంకా మగవాళ్ళకి కానీ, ఈవెన్ మగవాళ్ళు కూడా స్నానం చేసేటప్పుడు ఇది చేసేటప్పుడు ఇందాక చెప్పాను కదా, ఆ ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తారు. అది ఎక్కడికైనా వెళ్ళాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి, ఇంకెక్కడికి వెళ్ళాలంటే భయపడతారు. భయపడ్డ క్రమంలో ఉన్న జాగాలో కూర్చొని https://stop.ncii.org ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఆ లింక్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే, అప్లోడ్ చేస్తే వితిన్ 24 అవర్స్ లేదా 48 అవర్స్ లోపల అది డిలీట్ అయిపోతుంది. భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా బ్లాక్మెయిల్కి గురైనా ఏదైనా సింపుల్ టెక్నిక్ అండి, నా అందరి గ్రూప్లో మెసేజ్ పెట్టాలా, నా ఫోటో మార్కింగ్ చేసి పెట్టారు, ఆ ఫోటోకి నాకు సంబంధం లేదు అయితే వాడి ఉద్దేశం ఏంటి, ఇండివిజువల్ని డిఫేమ్ చేయాలా, బెదిరియాలా, బెదిరించుకుందామని వాడు పెడతాడు. తర్వాత cybercrime.gov.in కూడా చేసుకోవచ్చు. అట్లానే మన ఫోన్ ప్రొటెక్షన్ కోసం ఏం చేయాలి, మీ ఫోన్లో మీకు తెలియకుండా ఏమైనా ఏపీకే లింక్స్ ఉన్నాయా, హిడెన్ యాప్స్ ఏమన్నా వచ్చి ఇన్స్టాల్ అయ్యా తెలుసుకోవాలంటే ఇది పోలీస్ డిపార్ట్మెంట్ డెవలప్ చేసిన యాప్ అండి, M-Cover 2.0.
గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు రన్ ఏజెన్స్ యాప్స్ ఉన్నాయి, ఏపీకే లింక్స్ ఉన్నాయి అని చెప్పగానే దాన్ని మనము యూజ్ అవుతుందా లేదా కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ డిలీట్ చేయొచ్చండి. తర్వాత సిమ్ కార్డ్ సెలవు తెచ్చుకోవడానికి ఉన్నది. కాబట్టి యూత్ అందరికీ నా అడ్వైజ్ ఏంటంటే విదేశాలకు వెళ్ళండి, బట్ ప్రాపర్గా వెరిఫై చేసి జాబ్ వీసా ప్రాపర్గా ఉందా లేదా, అది కూడా ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ నుంచి అప్రూవల్ ఉందా లేదా చెక్ చేసుకొని వెళ్ళండి. విజిట్ వీసా మీద దయచేసి ఎవరు వెళ్ళకండి, దాంట్లో మోసాలు జరిగే. ఇంట్లో ఎక్కువ మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ని టార్గెట్ చేసుకొని వాళ్ళకి ఫస్ట్ డైరెక్ట్ కాల్ చేస్తారు. మీ ఫోను మిస్యూజ్ అయింది, మీ ఫోను మేము ఇందాక అమ్మాయి చెప్పింది అదే చెప్పింది, టెలికాం డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడతాము, మీ ఫోన్ మిస్యూజ్ అయింది, ఇప్పుడు సిబిఐ ఆఫీసర్ మాట్లాడతానంటాడు, తర్వాత ఈడీ ఆఫీసర్ మాట్లాడతానంటాడు, తర్వాత సిబిఐ, తర్వాత క్రైమ్ బ్రాంచ్, తర్వాత సుప్రీంకోర్టు నుంచి కొన్ని అరెస్ట్ వారెంట్ వచ్చింది అని వాడు యూనిఫామ్లోనే మాట్లాడతాడు. వీనికి ఏం చేస్తాడంటే డ్రాప్లో తీసుకెళ్తాడు. నీ ఆధార్ కార్డు చెప్పు, నీకు ఎన్ని అకౌంట్ ఉన్నాయో చెప్పు, ఎన్ని బ్యాంక్ డీటెయిల్స్ ఉన్నాయో చెప్పు అని వాడు భయపడి అన్నీ చెప్పేస్తాడు. అన్నీ చెప్పిన తర్వాత మూడో గంటకి తెలియకుండా వీడు వెళ్ళి ఉన్న ఎఫ్డీస్ క్యాన్సిల్ చేసి, రిటైర్డ్ టీచర్స్ ఎస్పెషల్లీ ఎఫ్డీస్ క్యాన్సిల్ చేసుకొని దాదాపు ఒక మన దగ్గర నేను చెప్పే కదా అందాజా 4 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నారు. దీని మీద మేము మా డిపార్ట్మెంట్ తరఫున రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అందరినీ కూడా ఆర్మూర్లో 2 మీటింగ్లు పెట్టాము, నిజామాబాద్లో 2 మీటింగ్లు పెట్టాము, బోధనలో 2 మీటింగ్లు పెట్టాము. డిజిటల్ అరెస్ట్ అనేది లేదండి. ఎవరైనా నిజంగా నేరంలో ఇన్వాల్వ్ అయితే పోలీసులు ఇంటికి వచ్చి అరెస్ట్ చేస్తారు. అలా బెదిరిస్తే కనుక ఇమ్మీడియట్గా పక్కన వస్తే చెప్పండి, అన్నోన్ లింక్ అన్నోన్ కాల్ని డిస్కనెక్ట్ చేసి పారండి. ఇందాక చెప్పాను, అన్నోన్ లింక్స్ అన్నోన్ కాల్స్ మాట్లాడకుండా అసలు ఇబ్బంది ఉండదు, డిస్కనెక్ట్ చేయండి. ఇంకా డౌట్ వస్తే నియర్ బై పోలీసుకి చెప్పండి. ఇంటి చుట్టుపక్కల ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో కూడా డిస్కస్ చేస్తే కొంచెం ధైర్యం ఉంటుంది. మీకు జనాలకు ధైర్యం ఉంటుంది. మీకంటే మీరేది కాదు, పబ్లిక్కి నేను చెప్పేది. మీ ద్వారా ఈ మెసేజ్ పబ్లిక్కి వెళ్తే పబ్లిక్ అందరూ కూడా భయపడకుండా ఈ అరెస్ట్, డిజిటల్ అరెస్ట్ అని ఎవరైనా ఫోన్ చేసి బెదిరించినా కూడా బెదిరింపులు గురి కాకుండా ఆ ఫోన్ ఇమీడియట్గా డిస్కనెక్ట్ చేయడము, నియర్ బై పోలీస్కి ఇన్ఫార్మ్ చేస్తే ప్రాబ్లం అనేది ఉండదు. డిజిటల్ అరెస్ట్ అనేది లేనే లేదు. ఓకే అండి. ఇంకా ఎనీ క్వశ్చన్ అండి? దుబాయ్ నుంచి డబ్బులు పంపించారా అంటే మీ తమ్ముడు అకౌంట్ నుంచి మీ అకౌంట్ డైరెక్ట్ వచ్చినాయా లేదని అడిగాను. లేదు సార్, మా వాడు ఏదో యాప్ చేసిందంట, ఆ యాప్ నుంచి నాకు డబ్బులు వచ్చినాయి, అకౌంట్ ఫ్రీజ్ అయింది. ఇక్కడ జరిగేది ఏంటంటే ఈ ప్రైవేట్ యాప్స్, నేను ఇందాక చెప్పాను కదా, అన్నోన్ యాప్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇండియాలో సైబర్ క్రైమ్ చేసి ఈ డబ్బుల్ని అక్కడ ఫారిన్ కరెన్సీ తీసుకొని వాడు ఎంజాయ్ చేస్తాడు. ఇక్కడ క్రిమినల్స్ ఈ సైబర్ క్రైమ్ చేసిన అమౌంట్ని వీడు అకౌంట్ వేస్తాడు. ఈ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. ఫ్రీజ్ అవ్వగానే మా దగ్గర పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. కాబట్టి నేను మన నిజామాబాద్ జిల్లా ప్రజలకు చెప్పేది ఏంటంటే విదేశాల నుంచి డబ్బులు తీసుకొచ్చేటప్పుడు లీగల్ వేలో డబ్బులు తెచ్చుకోవాలి, చట్టబద్ధంగా తెచ్చుకోవాలి. వెస్టర్న్ మనీ ద్వారా కానీ మీ బంధువుల అకౌంట్ నుంచి నీ అకౌంట్కి వస్తే ఆ డబ్బులకి ఎలాంటి ప్రాబ్లం లేదు. బట్ థర్డ్ పార్టీ నుంచి కనుక యాప్స్ ద్వారా లేదా ఇంకోటి హవాలా కానీ, దాన్ని హవాలా అంటారు, హవాలా మనీ కానీ తీసుకుందామని చూస్తే ఆన్లైన్లో అకౌంట్లు ఫ్రీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉల్టా క్రిమినల్ కేసులు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అందరూ. ఇంకొకటి ఏం చెప్పానంటే బిట్కాయిన్ అనేది లీగల్ మన దగ్గర దాన్ని కంట్రోల్ చేసే వ్యవస్థ లేదండి. అది ఎలక్ట్రానిక్ కరెన్సీ, కంట్రోల్ చేసే వ్యవస్థ లేదు. ఇండియాలో మనకి కరెన్సీ మొత్తం కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ ఉంది, షేర్ మార్కెట్ కంట్రోల్ చేయడానికి సెబీ ఉంది, ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. బట్ బిట్కాయిన్ కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం తరఫున ఏం వ్యవస్థ ఉంది? అది ఇంటర్నేషనల్గా నడుస్తుంది. బట్ దాన్ని అయితే నేను ఎవరికి అడ్వైజ్ చేయను. దాంట్లో మాత్రం సేఫ్టీ లేదు. ఓకే అండి. మీ డౌట్ నేను డిఎస్పీ సైబర్ క్రైమ్స్ నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా మా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి ఏంటంటే ఈ మధ్య చాలామంది అమాయకంగా అన్నోన్ లింక్స్ క్లిక్ చేసి సైబర్ క్రైమ్ బారిన పడుతూ ఉన్నారు. కాబట్టి మా తరఫున రిక్వెస్ట్ ఏంటంటే మీకు తెలియని పర్సన్స్ కానీ కాల్ వస్తే ఆ కాల్స్ లిఫ్ట్ చేయకండి. అన్నోన్ లింక్స్ కూడా వచ్చినప్పుడు ఏపీకే లింక్స్ ఉంటాయి, అది క్లిక్ చేయకండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని వేరే వాళ్ళకి ఇవ్వకండి. అలాగే మ్యూల్ అకౌంట్స్ కోసం మీ యొక్క
బ్యాంక్ అకౌంట్స్ని ఏజెంట్లకు కానీ బ్రోకర్లకు కానీ అమ్ముకోవద్దండి. అలాగే ఈ సైబర్ స్లేవరీ అంటే సైబర్ బానిసలుగా మారటానికి విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్ళకండి. ఎస్పెషల్లీ థాయిలాండ్, బ్యాంకాక్, కంబోడియా, మయన్మార్, లావోస్ ఈ దేశాలకి ఉద్యోగాలు, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు ఉన్నాయని యువత పోతా ఉన్నారు. అదంతా మోసము. మిమ్మల్ని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏజెంట్లు మీకు మోసం చేసి మీ చేత సైబర్ క్రైమ్లు నేరాలు చేయించేవి అవకాశం ఉంది. కాబట్టి ఆ దేశాలకు ఎవరు కూడా వెళ్ళొద్దు. ఇది మీడియా ద్వారా నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ.